ఈ పరిణామాల మీద మీ కామెంట్ చెప్పండి. తర్వాత కొండలరెడ్డి గారు తనదైన శైలిలో అభిప్రాయాలు చెప్తారు. శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం. సాక్షి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కేఎస్ఆర్ గారికి సాక్షి లైవ్ డిబేట్లో మళ్ళీ మీరు ప్రేక్షకులుగా పాల్గొన్నందుకు స్వాగతం పలుకుతున్నాను. ధన్యవాదాలు. కేఎస్ఆర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి వ్యక్తిగతంగా కుటుంబ తగాదాలు కావచ్చు, లేక అక్కడ ఇక్కడ చెబుతున్నట్టు ఆస్తి వివాదాలు కావచ్చు. ఈ కారణంగా ఇక్కడి నుంచి ఆమె అక్కడికి వెళ్ళిపోయి ఈడబిడ్డ ఆడబిడ్డ అంటూ మాట్లాడుతూ అక్కడ పాలమూరు మట్టి మీద శపథం చేస్తూ ఆ ప్రజలకు పాలేరు దగ్గర శపథం చేయడము, ఆ మట్టికి అంకితంగా ఉంటాను అక్కడి కోడలని చెప్పడము, తీరా ఇతర పార్టీలను చిరంజీవి లాంటి వాళ్ళను పార్టీలను జెండా పీకేశారు, అమ్మేశారని చెప్పి తీరా ఈమెం చేశారు? ఈమె ఏ పర్పస్ కోసం తెలంగాణ పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు? పోటీ చేస్తామని చెప్పి చివరిదాకా ప్రగల్భాలు పలికి ఎందుకు పోటీ చేయలేదు? నిశ్శబ్దంగా ఉండి అక్కడ ఎవరి ప్రయోజనాలు కాపాడి ఇక్కడ తిరిగి ఏ ముఖం పెట్టుకొని నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం లేదని చెప్పిన ఈవిడ ఇవాళ ఆంధ్రప్రదేశ్లోకి రావడమే తదనుగా మాట్లాడుతూ, ఎందుకంటే ఆమె చేరింది కూడా ఈ దేశానికి తీరని అన్యాయం చేసి ప్రజలు విసికి వేసారిపై శాశ్వత సమాధి కట్టి బంగాళాఖాతంలో ముంచేసినటువంటి పార్టీలో చేరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేసి విభజన సమయంలో చేయాల్సినటువంటి మంచి పనులు చేయకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి కసితో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పావుగా చిక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ చనిపోయిన పార్టీకి ప్రాణం ఎక్కించే విధంగా ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ ఇందాక మీరు అన్నట్టు చిన్న వార్తలకు కూడా ఆమె ఎక్కడ ఏది మాట్లాడినా కూడా దానికి కొన్ని పత్రికలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇవాళ మేము కేంద్రంలో అధికారంలో ఉండి మేము చేస్తున్నటువంటి సాయం విషయం కానీ, అదే విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపైన మా రాష్ట్ర అధ్యక్షురాలు కావచ్చు, మాలాంటి వాళ్ళు అనేక జిల్లాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా చెబుతుంటే రాయడానికి కనీసం స్పేస్ కూడా ఇవ్వనటువంటి ఈ ప్రముఖ వార్తా పత్రికలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇప్పుడు షర్మిలకు అటు బ్యానర్ ఐటమ్ పెట్టి మరీ రాస్తున్నారు. అన్ని కూడా విమర్శలతో కూడుకున్నటువంటి కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ లేవు ఇక్కడ. ఇవన్నీ కూడా డెస్ట్రక్టివ్ పాలిటిక్స్, అంటే తిట్టడమే రాజకీయంగా, తిట్టడమే ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుంది అనే విధంగా ఇవాళ ప్రధానమైన పతాక శీర్షికలో పెట్టడం ఏదైతే ఉందో ఇది దురదృష్టకరం. ఈ కారణంగానే ఇవాళ ఆవిడ మాటలపైన మాట్లాడాల్సిన ప్రజల్లో కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి నడుస్తుంది. అయితే ఇక్కడ గతంలో ఆమె చెప్పి పాదయాత్ర పేరుతో నేను సహకరించాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఆదుకుంటుందని చెప్పారు. మరి ఇప్పుడు ఆమె మాట చెల్లలేదు కదా. మరి తిరిగి ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడను ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల పట్ల ప్రజల పట్ల మమకారం లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను విభజించి పాలించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ నీతి కాంగ్రెస్ పార్టీది. ఇవాళ షర్మిల గారి యొక్క మాటలు, ఆమె యొక్క తీరు చూస్తుంటే తోక తెగిన గాలిపటంలా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాల కోసం, వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం, స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా, అంటే ఏదైతే మాట్లాడితే ఎవరికి నష్టం కలుగుతుందో, ఎవరికి అన్యాయం చేయాలన్నట్టు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతుంది. ఇవాళ షర్మిల గారికి నేను అడుగుతున్నా, నైతిక అర్హత ఉందా? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడలేక, అంటే పరిణితి లేనటువంటి, ఏమాత్రం వాస్తవాలను గ్రహించలేనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి మానసిక స్థితిలో ఉన్న ఆమె ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి ఉందని నేను ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తున్నాను. ఎవరైతే చనిపోయిన పార్టీని ఇప్పటికే అడ్రస్లు గల్లెంతైనటువంటి పార్టీలను జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తుందో అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో ఈ అబద్ధాలు చెల్లనేరవు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే ఒక్క మాట చెప్పండి శ్రీనివాస్ గారు, రాఘవరెడ్డి గారు మాట్లాడాలి. అయితే ఒక్క మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు నాయకులు లేరా? తెలంగాణ నుంచి ఎందుకు తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ? ఈ విషయంలో కనీసం సిగ్గు కూడా పడదా? ఎట్లా ఆవిడ నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణలో మట్టిని నేను పట్టుకుని శపథం చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ పార్టీ పెట్టుకున్న ఆవిడని తీసుకెళ్ళి అక్కడ పీసీసీ చీఫ్ చేయటం ఏంటి? ఎందుకంటే అధ్వానమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా?
అంటే కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనం ఈ షర్మిల గారి యొక్క నియామకం పట్ల తేట తెల్లమవుతుంది. నేను అక్కడి కోడలను, ఇక్కడే బిడ్డను, ఇక్కడే గిట్టుతాను, ఇక్కడే పోతాను అని చెప్పి మాటలు తిరిగి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే అంటే ఏమి? ఆమె పలికే చిలక పలుకులన్నింటినీ ప్రజలు నమ్మాలా? జగన్మోహన్ రెడ్డిని గెలిపించమంటే గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీలో చేరమంటే అందరూ వెంటనే ఆమె వెనకాల చేరిపోవాలి, ఆమె విమర్శిస్తే అందరూ ఆమె వెనకాల విమర్శించాలని ఏదైతే భావిస్తుందో ఇది చెల్లనేరదు. అబద్ధాలు ఎక్కువ కాలం చెల్లదు. వాళ్ళ కుటుంబ విభేదాలు ఉంటే దాన్ని వేరే వేదిక మీద తేల్చుకోవాలి తప్ప ఇక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా గ్రహిస్తున్నారు ప్రజలు.